హీరో భూపతిరాజు రవిశంకర్ రాజు అంటే సినిమా ప్రేక్షకులకు ఎవరా అని ఆలోచనలో పడవచ్చు. కానీ రవితేజ అభిమానులు మాత్రం వెంటనే చెబుతారు అది మా మాస్ మహారాజు అసలు పేరు అని. తొలి రోజుల్లో అనేక సినిమా కష్టాలు పడిన వారి లిస్టులో రవితేజ కూడా ఉన్నారు. యాక్టర్ అవ్వాలన్న కోరికతో ఆయన 1988లో చెన్నైలోకి అడుగుపెట్టారు. వేషాల కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిపోయారు. ఇక లాభం లేదని అసిస్టెంట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ శాఖలో ఉన్నప్పుడు చిట్టి పొట్టి వేషాలు వేశారు. నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతున్నప్పుడు అలాగే ఓ చిన్న వేషం వేశారు. అప్పుడు ఆయనకు 500 రూపాయల పారితోషికం ఇచ్చారు. అదే నటుడుగా రవితేజ అందుకున్న తొలి పారితోషికం. కృష్ణవంశీ దర్శకత్వంలో సింధూరం చిత్రంతో హీరో అయిన తర్వాత రవితేజ దశ ఎలా తిరిగిందో మీకు తెలిసిందే. అయితే రవితేజ గతం ఎప్పుడు మర్చిపోడు. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా తాను అసిస్టెంట్గా ఉన్న రోజుల గురించి సన్నిహితులతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఆ ముచ్చట్లు చెప్పి నవ్విస్తుంటాడు. మీకు తెలుసా, నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు మీద ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పాట తీశారు. ఆ పాటలో ఒక చోట ఆమె జుట్టు గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. ఆ షాట్ తీస్తున్నప్పుడు దూరంగా నిలబడి ఫ్యాన్ గాలి ఆమె జుట్టుకు తగిలేలా పట్టుకున్నది నేనే అని రవితేజ చెప్తుంటే ఆయన ధోరణికి అందరూ నవ్వకుండా ఉండలేరు. అది రవితేజ సెన్స్ ఆఫ్ హ్యూమర్.